పల్నాడు జిల్లా వినుకొండలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో వినుకొండ పట్టణంతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూగర్భం నుంచి భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని సామాగ్రి కింద పడటం, కిటికీలు ఊగటంతో జనం ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తెల్లవారుజామునే ఈ ఘటన జరగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో వినుకొండ పట్టణంతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూగర్భం నుంచి భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని సామాగ్రి కింద పడటం, కిటికీలు ఊగటంతో జనం ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తెల్లవారుజామునే ఈ ఘటన జరగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శశిరేఖ, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండలో గత అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు అయితే భూమి ఒకసారిగా కంపించడం అయితే జరిగింది. ఈ భూమి కంపించడంతో ప్రజలు ఒకసారిగా ఉలిక్కిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గార్డెన్ ఎదురులో ఉన్న ప్రజలు కూడా ఏదైతే భారీ శబ్దాలు రావడంతో ఇళ్ల నుంచి కూడా ప్రజలు ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇళ్లలో ఉన్న సామాన్లు సైతం కూడా కింద పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ భారీ శబ్దాలు రావడంతో ఒకసారిగా వినుకొండ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రావడంతో ఒకసారిగా వినుకొండ ప్రజలు కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది అర్ధరాత్రి తెల్లవారుజామున 2:30కి ఈ భూమి కంపించడంతో ప్రజలు కూడా గార్డెన్ ఎదురులో నుంచి కూడా మెలుకుతూ ఉండి ఒకసారిగా బయటకు రావడం అయితే జరిగింది. సుమారుగా ఇది 5 సెకండ్ల పాటు భూమి కంపించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఇటు ప్రకాశం జిల్లాలోనే ఇలా భూ ప్రకంపనలు వచ్చినాయి, కానీ పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గంలో ఇది తొలిసారి రావడం ప్రజలు కూడా భయపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఈ అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు రావటం, ఈ గార్డెన్ నిద్రలో ఉన్న ప్రజలు ఒకసారిగా భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలో పడుకున్న ప్రజలు కూడా ఈ సామాన్లు, ఈ కిటికీలు ఒకసారిగా ఊగటంతో భూమి కంపించడం, ఇల్లు ఎక్కడ కూలిపోతాయి అని చెప్పి ఒకసారి ఇళ్లలో నుంచి కూడా ప్రజలు ప్రాణ అరిచేతిలో పెట్టుకొని బయటకు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద అధికారులు కూడా ఎమ్మడే నుంచి ప్రజలు కూడా అప్రమత్తం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే భూమి కంపించింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు శశిరేఖ. అయితే వినుకొండ నియోజకవర్గంలో తక్షణమే రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ కూడా స్పందించి రాత్రి ఒక 5 సెకండ్ల పాటు భూమి కంపించింది కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పేసి ఎంఆర్ఓ కూడా స్పందించడం అయితే జరిగింది. అయితే ఇలా వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలా భూమి కంపించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కొన్ని గ్రామాల్లో కూడా ఇలా భూమి కంపించి ఇళ్లలో ఉన్న సామాన్లు, టీవీలు కూడా కింద పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి రాత్రి ఒక భారీ శబ్దాలు రావడం, భూమి కంపించడంతో అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి అపార్ట్మెంట్ లో నుంచి బయటకు రావడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు శ్రేఖ. అప్డేట్స్ స్వామి.